మాట్లాడుకోకుండా ఏదేదో పీసీఆర్ మాట్లాడతావు నువ్వు. అన్నయ్య గారు రెస్పాండ్. సార్ ఇందాక కేఎస్ ప్రసాద్ గారు ఒక విషయం అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో వెళ్ళారు అక్కడికి, మినిస్ట్రీ అయింది కాదు, సహచర మినిస్టర్ అయి ఉండొచ్చు అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు సార్. దానికి సంబంధించి క్లియర్ గా నేను ఒక విషయం చెప్తాను. ఆయన నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ క్లియర్ గా ఉంది. ఏంటి అంటే 100 రోజుల్లో కార్యాచరణ ఏ విధంగా అనేది రూపొందించడానికి, అలాగే నా పదవీ కాలంలో నేను ఈ సమస్యను పూర్తి చేయలేకపోతే మరలా పోటీ చేయను అని చెప్పేసి క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి రీజన్ వల్లనే ఆయన ఉప్పాడ ఆయనకి ఏం పని అన్నారు. ఆయన పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు సార్. ఉప్పాడ ఆయన అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉంది కాబట్టి క్లియర్లీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఆ సమస్యను పరిష్కరించడానికి వినటానికి వెళ్ళడంతో పాటు పర్యావరణ శాఖ మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి నిన్న ఆ సమస్యను పరిష్కరించడానికి ఇటు పర్యావరణ శాఖ నుంచి, పరిశ్రమల శాఖ నుంచి, మత్స్యకార శాఖ నుంచి 3 శాఖల నుంచి కూడా అధికారులు, మేధావులు, అలాగే ప్రజలు ఎవరైతే ఈ ఇష్యూస్ వల్ల సఫర్ అవుతున్నారో వాళ్ళ యొక్క సమక్షంలో ఆయన మీటింగ్లు కండక్ట్ చేయడం జరిగింది. బహిరంగంగా నిరసన ఆయన నియోజకవర్గం నుంచి తెలుపుతున్నారు కాబట్టి ఆయన నియోజకవర్గ పరిధిలో నిరసన తెలుపుతున్న వాళ్ళ మధ్యలోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పిఠాపురం ఎమ్మెల్యే గారిగా, అలాగే సంబంధిత శాఖలకు సంబంధించి మినిస్టర్ గారిగా కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటి అంటే ఇందాక ఆయన చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు శ్రీకాంత్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి. సార్ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. గతంలో ఆయన ప్రజా పోరాట యాత్ర చేసేటప్పుడే మన్యం ప్రాంతాన్ని పరిశీలించి అప్పట్లో ఆయన ఒక హామీ ఇచ్చాడు. నేను అధికారంలోకి కనుక వస్తే ఖచ్చితంగా ఇక్కడ రోడ్లు, నీళ్లు, కరెంటు ఇవన్నీ ఇస్తానని చెప్పేసి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ రకరకాల శాఖల్ని ప్రతిపాదించారు సార్. పవన్ కళ్యాణ్ గారు ఇది తీసుకుంటే బాగుండేది, అది తీసుకుంటే బాగుండేది అని చెప్పేసి. కానీ ఆయన ఇచ్చిన మాట కోసం కట్టుబడేటువంటి, ప్రజల మన్ననలు పొందాలి, ప్రజల కష్టాలను తీర్చాలని చెప్పేసి ఆలోచించిన నాయకుడు కాబట్టే ప్రజలకి, పల్లెటూర్లకి రిలేటెడ్ గా ఉన్నటువంటి శాఖలను ఆయన తీసుకున్నాడు సార్. పంచాయతీరాజ్ శాఖ కానివ్వండి, వాటర్ డెవలప్మెంట్ కానివ్వండి. సార్ నన్ను కంప్లీట్ చేయనియండి, నన్ను కంప్లీట్ చేయండి. అమ్మ నిన్న అసెంబ్లీ సమావేశాలు నిన్నే ముగిసే ఒక వారం క్రితం అసెంబ్లీలో మీరు అన్నట్టు ఉప్పాడకు సంబంధించిన ఆయన టెరిటరీ ఎమ్మెల్యే అయినప్పుడు ఈ సమస్య మీద ఆయన ప్రతిస్పందన ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లేదు. మీరు అన్నట్టు స్థానికంగా ఆయన ఎమ్మెల్యేని కాంటాక్ట్ చేయట్లేదు, కానీ నేను మినిస్ట్రీ కెపాసిటీతో మాట్లాడుతున్నా. మినిస్ట్రీ కెపాసిటీ ఇస్ టోటలీ డిస్కషన్ అక్కడ డిఫరెంట్గా ఉంటుంది. బట్ స్థానిక సమస్య ఎమ్మెల్యేగా అసెంబ్లీ వేదికగా గల వినిపించారు. ఇది చెప్పండి. పర్యావరణం కూడా ఆయన చేతిలో ఉంది. నేను కాదంటలే, పర్యావరణ శాఖ మంత్రిగా ఆయన తీసుకున్న యాక్షన్ నాకు కావాలి. గత తెలుగుదేశం కరకంబాడిలో అమర్రాజా బ్యాటరీస్ పట్ల తీసుకున్న యాక్షన్ నేను తీసుకుని ఉంటే ఆవిడ టేకన్ ఇన్ డిఫరెంట్ కాల్. ఇవేవి చేయకుండా 100 రోజులు ప్రణాళిక అన్నాడు. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో డిస్కషన్ జరగలే. రెండోది పర్యావరణ శాఖ మంత్రిగా ముందు కాలుష్యం డిపార్ట్మెంట్ నుంచి ఆ సంబంధిత అక్వా రంగానికి సంబంధించిన పరిశ్రమలు కాలుష్యం జరుగుతున్నాయి కాబట్టి నోటీసులు ఏమైనా ఇచ్చారా? ఇవేవి లేకుండా మీరు ఇవాళ పిఠాపురం ఎమ్మెల్యే నాకు తెలుసు, ఆయన ఉప్పాడ ఆయన పరిధిలో వస్తుందని కూడా నాకు తెలుసు. నేను కాంట్రడిక్ట్ చేయట్లేదు. ఇది చెప్పండి అమ్మా. ఇప్పుడు మీరు క్లియర్లీ ప్రజలు నిరసన తెలిపిన తర్వాత ఆ విషయాన్ని ఆయన నోటీస్. అసెంబ్లీలో చర్చ ఎక్కడ జరిగింది? అసెంబ్లీలో ఎందుకు చర్చ జరగలేదు? ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు, అక్వా శాఖ మంత్రి ఉన్నాడు, పర్యావరణ శాఖ మంత్రి మీరే మంత్రి ఉన్నారు. ఎంత డిబేట్ జరిగింది? అసెంబ్లీలో సంబంధిత అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారుగా ఆ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడానికి ఆయన నోటీసుకు తీసుకోకపోవచ్చు, కానీ ఒక పర్యావరణ శాఖ మినిస్టర్ గా ఆయన క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కేవలం పొల్యూషన్ జరుగుతుంది అన్న విషయం మీద దశల వారీగా దానికి ఆల్టర్నేట్ ఏంటనేది నిరుద్యోగ స్థానిక సమస్యల పట్ల అసెంబ్లీ సమావేశాల్లో అవగాహన లేదని ఒప్పుకోండి. అప్పుడు కాదమ్మా, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాలో జరుగుతున్న పరిణామాల మీద ఆయనకు అవగాహన లేదని ఒప్పుకోండి. ఏమరం గారు? అవగాహన లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ మద్యపాన నిషేధం చేయకపోతే నేను ఓట్లాడనంటారు. అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చిన టాపిక్ డైవర్స్ అంటారు. దీన్ని సబ్జెక్ట్ కన్ఫైన్ అవడం కాదు, నేర్చుకోమా. టాపిక్ డైవర్ట్ చేయడం 100 ఉంటే నా దగ్గర కూడా. పైగా ఏ ముఖ్యమైన ఏ మంత్రి దానికి సంబంధించినటువంటి ఎలాంటి ఇప్పటి వరకు కూడా అసెంబ్లీకి సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించి అప్పటి నుంచి ఆ సమస్య ఉన్న ఏ అసెంబ్లీకి ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎట్లాంటి మీటింగ్ జరపలేదు. బట్ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు సమస్య చూసి దగ్గరకు వెళ్లి మరి చూసి నిన్న సమీక్ష నిర్వహించారు అన్ని శాఖల్లో కలిపి. ఇప్పటి వరకు ఏ మినిస్టర్ చేశారు చూపించండి. 16 నెలల బట్టి జరిగిన సమీక్ష, 16 నెలల బట్టి నియోజకవర్గ సమస్యను వేలెత్తి చూపని పవన్ కళ్యాణ్ నిన్న మీరు మొదలెట్టారంటే లేడీకి లేచిందే ప్రయాణం అంటారు. దాన్ని లేడీకి లేచిందే ప్రయాణం అంటారు. మీ ప్రయాణానికి అందరూ రావాలంటే ఎలా వద్దమ్మా? రెండోది, పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి సమావేశంలో ఒక స్టేట్మెంట్ క్లియర్ గా ఇచ్చారు. ఏమి ఇచ్చారు? విపక్షం అసెంబ్లీ నుంచి పారిపోయింది కాబట్టి ఇవాళ అధికార ప్రతిపక్ష పాత్రలను ఖచ్చితంగా జనసేన పోషిస్తుంది 100%. సమస్య ఏదన్నా ఉంటే సమస్య సైడ్ నుంచి మా వాయిస్ ని మేము 100% ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినిపిస్తాము. ఉప్పాడు సమస్య వినిపించలేదు అసెంబ్లీలో. స్థానిక ఎమ్మెల్యేగా స్టేట్మెంట్ ఇస్తుంటే ఎట్లా? పక్షాలు కలిపి ఎలా కేబినెట్ నప్పులో రీకన్సిలేషన్ ఏర్పాటు చేసుకుని ఇవాళ స్టేట్ రీకన్సిలేషన్ కేబినెట్ ఏర్పాటు చేసుకుంటాము. ఖచ్చితంగా మేము ప్రజల వాయిస్ వినిపిస్తాం ప్రభుత్వానికి వ్యతిరేకమైనప్పటికీ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే
నిన్న ఆల్రెడీ లులుమాన్ విషయంలో జరిగినటువంటి తప్పిదాలను పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేయడం జరిగింది గవర్నమెంట్ ని. ఇట్లా ఆయన ప్రజల నాయకుడుగా ముందుకు వెళుతున్న టైంలో మీకు ఇష్టం వచ్చినట్లుగా మీరు చెప్పినట్లుగా పరిపాలన చేయాలి అంటే ఇందాక ఆయన ఒకటి అన్నాడు, మీరు సమస్యలు లేవనెత్తట్లేదు అని చెప్పేసి. వైసీపీ అనుకున్నాయి కాదు సమస్యలు, ప్రజలు అనుకున్నవి సమస్యలు. ప్రజల సమస్యల మీద నిరంతరం ఆయన పోరాడుతున్నారు. దాని గురించి మీరు ఎవరు మాట్లాడరు, మీకెవరికి కనిపించదు. అసలు సమస్య నేను చేస్తానని ముందుకు వచ్చినట్టు అయితే చేస్తే సపోర్ట్ చేయండి, లేదా చూస్తానండి చేస్తాడా లేదా అని చెప్పేసి. మీరెవరు ఇప్పటి నుంచి ఆదిలో హంసపాదులాగా రాళ్ళేస్తూ కూర్చోడానికి? విషయం మీద క్వశ్చన్ చేశాడు. ఇప్పుడు వైసీపీ తరఫున పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ రోజు క్వశ్చన్ చేశారా? మరి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కదా, దానికి సంబంధించి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. ఇన్ని రోజులు టైం అమ్మా, అది సమస్య కాదు తల్లి. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో పోయిన అంశం అది. డైవర్షన్ పాలిటిక్స్ కోసము చంద్రబాబు నాయుడు గారు పంపిన డైవర్షన్ లో పోయినా అది అంశం అంతే తప్ప అది సమస్య కాదు. అది సమస్య ఉన్నా మీకు పట్టలేదు, అది సమస్య ఉన్నా మీకు పట్టలేదు. అది సమస్య లేదంటారు అంతేనా?